తొడల దగ్గర ఇంత లావు వస్తుంటుంది. అట్లా అవి తర్వాత కాలంలో మళ్ళీ మేము కాలేజీలు చదివే టైంలో అవే ఫ్యాషన్ అయినాయి, బెల్ బాటం ప్యాంటులోను అవి. అప్పుడు మా మాస్టర్లు అనేవాళ్ళు అనమాట, ఎరా మారింది అట్టించి ట్రెండ్ అని చెప్పేసి. అట్లాగే క్యూ లైన్లు తీసేసేటటువంటిది ఒకప్పుడు మా చిన్నప్పుడు నేను స్వయంగా అనుభవించింది. మంచినీళ్ళ కోసం క్యూ లైన్లో నుంచునేవాళ్ళం, గ్యాస్ కోసం క్యూ లైన్లో నుంచునేవాళ్ళం. 2-3 రోజులేంటి, వారం 10 రోజులు క్యూ లైన్లో నుంచున్న రోజులని గ్యాస్ కోసం. ఎందుకని? ఆ గ్యాస్ బండలు వచ్చిన తర్వాత ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి అని చెప్తాడు, 3 వంతులు తీసుకెళ్ళి లోపల పెడతాడు. 1 వంతు అక్కడేమో ఇళ్ళకి రావు బండలు, 2 నెలలు 3 నెలలు అయినా రావు. అదే బండ తీసుకుని వారం రోజుల పాటు రోజు తిరుగుతుంటే జాలి తలిచి ఓ రోజు ఇస్తాడనమాట. వారం 10 రోజులు క్యూ లైన్లో నుంచునేవాళ్ళు గ్యాస్ బండల కోసం. అట్లాగే కరెంటు బిల్లు కట్టడానికి క్యూ లైన్లో నుంచునేవాళ్ళం. సరే అప్పటికి మాకు ఇల్లు లేదు కాబట్టి ఇంటి పన్ను లేదు, ఆ ఇంటికల్లా ఆయన కట్టమని చెప్పిస్తే దానికోసం క్యూ లైన్లో నుంచునేవాళ్ళం. ఎందుకంటే ఇంటికల్లా ఆయనకి వయసు పెద్దది, కొంచెం నువ్వు కట్టిరావయ్యా అంటే కట్టడానికి క్యూ లైన్లో నుంచునేవాళ్ళం. అలాగే ఈ బ్యాంక్ దగ్గరికి వెళ్తే క్యూ లైన్లో నుంచునేవాళ్ళం, సినిమా టికెట్ కోసం క్యూ లైన్లో నుంచునేవాళ్ళం. ఆ దరిద్రాలన్నీ మేము పెద్దోడిని అయ్యాక చాలా మార్పు వచ్చేసింది ఈ 10-15 ఏళ్లలో అని ఆనందపడ్డా. క్యూ లైన్లు ఏది మున్సిపాలిటీల దగ్గరికి వెళ్ళి డెత్ సర్టిఫికెట్లు బర్త్ సర్టిఫికెట్లు క్యూ లైన్లో నుంచోవాలి. తర్వాత ఏది కావాలన్నా మున్సిపాలిటీలో క్యూ లైన్లో నుంచోవాల్సిందే.